ఈ నెల 30వ తారీఖు చలో కలెక్టరేట్ తరలి రండి. మాకు కనీస వేతనాలు పెంచాలి. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. టైం స్కేల్ సిబ్బందులందరినీ పర్మనెంట్ చేయాలి. 62 ఏళ్ల సర్వీస్ ను పొడిగించాలి. 62 ఏళ్ల సర్వీస్ ను పొడిగించాలి. వర్ధిల్లాలి ఆంధ్ర యూనివర్సిటీ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఆంధ్ర యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది ఐక్యత. వర్ధిల్లాలి సిఐటియు. జిందాబాద్ సిఐటియు. ఈ నెల 30వ తారీఖున కనీస వేతనాలకే జరుగు బహిరంగ సభను జయప్రదం చేయండి. ఈ నెల 30వ తారీఖున చలో కలెక్టరేట్ కి తరలి రండి. డైలీ వేజ్ కార్మికులందరినీ 28 డేస్ చేయాలి. డైలీ వేజ్ కార్మికులందరినీ 28 డేస్ చేయాలి. 28 డేస్ కార్మికులందరినీ టైం స్కేల్ చేయాలి. టైం స్కేల్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి. క్రమేణా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. బాధనేతర సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలి. నాన్ పర్మనెంట్ కార్మికులందరినీ జూలై 30వ తారీఖున విశాఖపట్నం చలో కలెక్టరేట్ కి ఆంధ్ర యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొత్తం బోధనేతర సిబ్బంది సిద్ధమవుతా ఉన్నారు. గత 30-40 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బందికి ఈరోజు అతి తక్కువ వేతనాలు ఇచ్చి వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. టైం స్కేల్ ఉద్యోగులు దాదాపు 25-30 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పి గత 15 ఏళ్ళుగా పోరాడుతున్నా సరే ఈ రోజుకి కూడా పర్మనెంట్ చేయటం లేదు. వాళ్ళు రిటైర్ అయిపోతే ₹1 కూడా ఇంటికి తీసుకెళ్లకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి టైం స్కేల్ సిబ్బందికి తక్షణమే పర్మనెంట్ చేయాలి. శాశ్వత ఉద్యోగికి ఏ రకంగా అయితే అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా టైం స్కేల్ ఉద్యోగులకి అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 28 డేస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టైం స్కేల్ చేయాలి. డైలీ వేజ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 28 డేస్ చేయాలి. ఈ రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు మరీ దారుణంగా ఈరోజు మున్సిపల్ కార్మికుడికి నిన్న కాక మొన్న జాయిన్ అయితే ₹18,000 జీతం ఇస్తా ఉన్నారు. కలెక్టర్ జీవో ప్రకారంగా అయితే 16,000 జీతం ఇవ్వాలి. కానీ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు స్వీపర్స్కి, రోడ్లు తుడిసే వాళ్ళకి, ఆఫీసుల్లో క్లీన్ చేసే వాళ్ళకి ₹5,000 ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ₹5,000, ₹7,000, ₹9,000, ₹11,000 జీతాలు ఇచ్చి ఈరోజు వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. తక్షణమే ప్రతి కార్మికుడికి కనీస వేతనం ₹26,000 అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ఇతర గ్రాడ్యుయేటీ కానీ, డిఏలు కానీ అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి సిఐటిగా ఇప్పటికే ఉద్యమం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జూలై 30వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి బోధనేతర సిబ్బంది అందరూ కూడా ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో 30వ తేదీలోపు ₹26,000 కనీస వేతనం కానీ, అలాగే మిగిలినటువంటి డిమాండ్లు పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీ వెట్టి చాకిరికి కేంద్రంగా మారింది. ప్రతిష్టాత్మకమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఈరోజు నాన్ టీచింగ్ స్టాఫ్లో వివిధ కేటగిరీల్లో విచ్చలవిడిగా కార్మికుల్ని శ్రమ తీసుకోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ఇందులో అనేక విభాగాల్లో సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి, లేకపోతే ఆఫీసు స్వీపర్స్ కానీ, లేదా హాస్టల్లో పనిచేసేటటువంటి కార్మికులు కానీ, శానిటరీ డిపార్ట్మెంట్ కానీ, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి అనేక కేటగిరీలుగా విభజించి వాళ్ళు డైలీ వేజ్ అని, 28 రోజులని, లేకపోతే కాంట్రాక్ట్ అని, అవుట్సోర్సింగ్ అని, టైం స్కేల్ అని, దినసరి అని, ఈ విధంగా వివిధ పేర్లతోటి వాళ్ళని విచ్చలవిడిగా దోచుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉపాధికి వాళ్ళకి భద్రత అనేటువంటి లేదు. వేతనాలు అనేటువంటివి గొర్రెతాక బెత్తడిలాగా ఉన్నాయి. స్వీపర్కి 5,700 ప్రపంచంలో ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా విచ్చలవిడిగా శ్రమ దోచుకోవటం ఏమిటండి? దినసరి వేతనం ఏమిటండి? 28 రోజుల వేతనం ఏంటండి? కాంట్రాక్ట్ వేతనం ఏంటండి? వీళ్ళందరూ సర్వీసులు పర్మనెంట్ చేయరా? కనీసమైనటువంటి దిగువ స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళకి 26,000 వేతనం అమలు చేయరా? ఎందుకని చేయరని నేను అడుగుతూ ఉన్నాను. విశ్వవిద్యాలయాలు పాలసీలకి, పరిశోధనలకి ఒక ముఖ్యమైనటువంటి కేంద్రం
భారతదేశంలో ఉండేటటువంటి సమస్యల పరిష్కారానికి ఇది ఒక కేంద్రంగా ఉండేటటువంటి విశ్వవిద్యాలయాన్ని నీరుగారుస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఇది సరైనది కాదు. ఆఖరికి విద్యాబోధన చెప్పేటటువంటి వాళ్ళని కూడా కాంట్రాక్ట్ అని, అవుట్సోర్సింగ్ అని, గెస్ట్ ఫ్యాకల్టీ అని ఈ విధంగా విడగొట్టి వాళ్ళ యొక్క శ్రమను కూడా, మేధస్సును కూడా దోచుకునేటటువంటి చాలా ఆందోళన కలిగిస్తుంది. వాళ్ళ యొక్క సర్వీసులను కూడా రెగ్యులర్ చేయకుండా తీవ్రంగా వేధిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇది సరైనటువంటిది కాదు. తక్షణమే విశ్వవిద్యాలయంలో వివిధ కేటగిరీలో పనిచేసేటటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. కనీసమైనటువంటి వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయిస్తూ రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో విడుదల చేయాలి. అలాగే టీచింగ్ స్టాఫ్లో గెస్ట్ ఫ్యాకల్టీ గాను, లేకపోతే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ రకరకాల పేరు మీద ఉండేటటువంటి వాళ్ళ సర్వీసులు కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 30వ తారీఖున చలో కలెక్టరేట్ నిర్వహిస్తూ ఉన్నాను. ఈ విశాఖ జిల్లాలోనూ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసేటటువంటి ఈ తరహా కార్మికులందరూ కూడా చలో కలెక్టరేట్కి వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.